2 నెలల క్రితం అకాల వర్షాల వల్ల ఏర్పడిన పంట నష్టాన్ని పరిశీలించడానికి కేంద్ర బృందం ఇప్పుడు గుంటూరు జిల్లాలో పర్యటించింది. అది కూడా తూతు మంత్రంగా వివరాలు సేకరించి వెనుదిరిగారు. గుంటూరు జిల్లాలో మిరప పంటకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం హడావుడి పర్యటన జరిపింది. సత్తెనపల్లి, పెదకూరపాడు, తాడికొండ తదితర చోట్ల రహదారి పక్కనున్న పొలాలను మాత్రమే ఈ బృందం పరిశీలించింది. సభ్యులు రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆదుకుంటామన్న రాష్ట్ర ప్రభుత్వం పైసా సాయమైనా చేయకపోగా తాజాగా కేంద్ర బృందం హడావుడికే పరిమితమైందని రైతులు వాపోతున్నారు. లాస్ట్ నుంచి చూస్తే ప్రయోజనం ఏదో కనరాదనుకుంటున్నాను. అదే ఫస్ట్లో వర్షం పడినప్పుడు కనుక వచ్చి మనల్ని అదే చేలో వర్షం పడినప్పుడు కాయ చెట్లు ఉన్నప్పుడు చూస్తే ఏదన్నా ఇంత నష్టం జరిగిందని చెప్పి అప్పుడే ప్రాబ్లం సాల్వ్ అయ్యింది అనుకున్నా. ఇప్పుడు ఇంతవరకు అంతా అయిపోయిన తర్వాత వచ్చి చూడాలనుకుంటే చూస్తే ప్రాబ్లం సాల్వ్ కాదనుకున్నాను. వదిలిపెడితే ఏదో ఒకటి అంటారని దండగ పండుగ కోపిద్దామని కొన్ని కోపించాం, కొన్నేమో చేలోని వదిలేసాం. ఎకరానికి 50,000 లాసు. తాలుకాయలకు సరైన రేటు కల్పించాలని రైతులు కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. ఎర్రగాయలకి ఆల్రెడీ మార్కెట్ ఉంది. ఈ సంవత్సరం 4,000, 3,500 వస్తాయి మాకు. తాలుగాయలు మాత్రం మెయిన్ డిమాండ్ ఏంటంటే 2,000 నుంచి 1,500 దాకా కొనాలి. ఎక్కువ పర్సెంట్ అయింది కాబట్టి తాలు 70% తాలు అయింది కాబట్టి 2,000 నుంచి 2,500 దాకా మార్కెట్ ద్వారా కానీ ఏదన్నా కానీ ఇక కొనుక్కుంటే ఏదన్నా రైతు గిట్టుబాటు ధరలో ఉంటాడు. నియోజకవర్గంలో పర్యటించిన బృందాన్ని వ్యవసాయాధికారులు పూర్తిగా పక్కదారి పట్టించారు. ప్రతి చోట ఆదర్శ రైతులను అధికార పార్టీకి చెందిన రైతుల కళ్లాల్లోకి మాత్రమే తీసుకెళ్లి నష్టం అంచనాలు వివరించారు.